ముందుగా ఆమె వ్యాఖ్యలను మనము పరిశీలన చేస్తే తెలంగాణ ప్రభుత్వం విఫలమైందా అంటే వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంప్రదాయం వేరు. వాళ్ళకి ఏదైతే అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మనం ఒక ఈవెంట్ని నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ సంస్కృతి లేకుంటే వాళ్ళ కల్చర్లో ఏవి ఒప్పుకుంటారు ఏవి ఒప్పుకోరు అనే విషయాన్ని ప్రాథమికంగా మనం పరిశీలించాలి. ప్రభుత్వం ఏ మేరకు దానిలో దఖలందాజీ చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూడాలి. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంది, నన్ను ఒక వేశ్య లెక్క అంటే ఒక మధ్య వయస్కుతోన నా అందాలను ఒలకబోస్తూ అదేవిధంగా అతనితో కొద్దిగా చనువుగా ఉండుమని నాకు సూచించిండ్రు అనే విషయాన్ని ఆమె చెప్పింది. గివే మాటలు చెప్పింది కదా. అయితే సూచించినట్ట అంటే ఆమె ఒక్క ఆమెనే సూచించిండ్రా లేకుంటే ఇంకా కొంతమందిని కూడా సూచించిండ్రా అనేది మనము ఒక ఆలోచన చేయాలి. అయితే ఈ స్పాన్సర్లు ఎవరికి స్పాన్సర్లు, ఏజెంట్కి స్పాన్సర్లా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి స్పాన్సర్లా, వాళ్ళు ఎందుకున్నారాడా అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఆమె వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదని ఆమెను వెళ్ళిపోయింది అనే విషయాన్ని, ఆమె వ్యక్తిగత కారణాలతో పోతే ఆమె ఆరోపణలు ఎందుకు చేస్తుంది? పోతా ఆరోపణలు ఎందుకు చేస్తుంది? పూర్తి స్థాయిలో బాధ్యత రాహిత్యం. అదేవిధంగా అంటే ఒక ఎప్పుడు ఎక్కనోనికి గుర్రం ఎక్కితే ఏదో అవుతుందట, గట్లా కాయ కాస్తుందట ఎన్నో రాంగ్ ప్లేస్లో కాయ కాస్తుందట. ఎప్పుడు ఎక్కనోనికి గుర్రం ఎక్కితే ఎన్నో కాయ కాసిందంట. అయితే అదే విధంగా ఎటువంటి అనుభవం లేని కొన్ని సంస్థల ద్వారా అంటే మనకు ఒక ఈవెంట్ చేస్తే అంతర్జాతీయంగా మన తెలంగాణ పేరు అనేది నిలబడాలి. అదేవిధంగా భారతదేశం పేరు అనేది అంతర్జాతీయ ఖ్యాతి రావాలి. ఈడేం అంతర్జాతీయంగా ఏమైందంటే పనికిరాని వాళ్ళు వీళ్ళు చేయలేరు అనే విషయాన్ని, వీళ్ళతో చేత కాదు అనే విషయం ఒకటి. ఇంకొకటి ఎట్లాంటి మర్యాదలు పాటించాలో వీళ్ళకు తెలియదు అనే విషయాన్ని అంతర్జాతీయంగా మొత్తం నవ్వుల పాలైంది. అదే ఈ ఈవెంట్ అనేది అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇడిచిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీనిలో జోక్యం చేసుకుంటుందో నాకు అర్థమవుతలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్పాన్సర్లా వీళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్కు అంటే అంతర్జాతీయంగా ఆ ఈవెంటు ముందుగా ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటుంది ఎవరితో, అంతర్జాతీయంగా ఎవరైతే ఈ బ్యూటీ పేజెంట్ని మిస్ వరల్డ్ అనే కాంపిటీషన్ని చేస్తుండ్రో మా కాడ ఇప్పుడు మనం బిడ్డింగ్ ఎట్లుంటుంది అంతర్జాతీయంగా అట్లనే బిడ్డింగ్ అవుతుంది. బిడ్డింగ్ అయినప్పుడు భారతదేశంలో పలానా జాగాలో మనం చేద్దాము అంటే నచ్చింది వాళ్ళకు, ఇక్కడ చేద్దామని నచ్చింది, ఇంతకు ముందుగా ఒప్పందం చేసుకొని ఉంటారు. ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందంలో భాగంగా వీళ్ళ పాత్ర ఏంది వాళ్ళ పాత్ర ఏంది అనేది స్పష్టంగా ఉంటుంది. ఈ మన స్పాన్సర్ల పేరుతో ఎవరిని పడితే వాళ్ళని పరిమితికి మించి ఎటువంటి స్వీయ అనుభవం లేని కొన్ని సంస్థలను దానిలో ఇన్వాల్వ్ చేసి మొత్తం నవ్వుల పాలైనట్టయింది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుండి వైదొలగితే ఆరోపణలు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వ్యక్తిగత కారణాల వల్ల నేను పోటీ నుండి వైదొలిగితే నేను ఇన్ని డాలర్ల రూపంలో నేను కాంపెన్సేషన్ అనేది కడతాను అనే విషయం కూడా వాళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందంలో రాసి ఉంటుంది. ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే 5,000 కోట్లు ఇస్తా, నా దగ్గర అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి రకరకాల వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరో మంత్రి కూడా ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పిన కదా ఇప్పటిదాకా, మనం ఎప్పుడు ఎక్కనోనికి గుర్రం ఎక్కితే కాయ కాసినట్టు అట్లా రాజకీయ జోక్యం ఏంది, స్పాన్సర్ లెవెలు ఇట్లనే అవుతాయా? వేరే దేశంలో అవి జరిగితే ఈవెంట్స్ ఇట్లనే అవుతాయా? కావు. అంటే పరిమితికి మించి వాళ్ళకి సంబంధం అంటే ఈ బ్యూటీ పేజెంట్తో కానీ లేకుంటే దీనికి సంబంధం లేని, అయితే జయేష్ రంజన్ కూడా మొన్న మాట్లాడుతూ ఆ వ్యక్తి ఎవరో చెప్తలేడు,
ఆ వ్యక్తి మంచి వ్యక్తి అట, ఈయన సర్టిఫై చేస్తాడట, ఈయన వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్తాడట. అయితే ఈ సంస్థ వీళ్ళు ఏం చేశారంటే ఇంగ్లాండ్లో ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కదా, ఇంగ్లాండ్ మ్యాగీ అనే అంటే మ్యాగీ అనే ఆమె వెళ్ళిపోయింది కదా, కంటెస్టెంట్ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోతే ఇంగ్లాండ్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేపిస్తారు, విచారణ చేపించి దీనిలో ఆమె చేసిన ఆరోపణలలో నిజం ఎంత అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అనకపోవచ్చు, వాళ్ళకి ఆ పరిస్థితి ఎదురు కాకపోవచ్చు. ఎదురు అయ్యే సందర్భంలోనే ఈమె ఆవాజు టాంచే అట్లా కాదు అట్లా మేము వాళ్ళతో ఎందుకు మాట్లాడతాం, ఏం సంబంధం మాకు వాళ్ళతో మాట్లాడి, ఎవరు స్పాన్సర్ అయితే మీకు ఉండొచ్చు, మేము ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో, ఒక మధ్య వయస్కుతో అంటే నా ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఉంటే నేను చేస్తా. ప్రోగ్రామ్ షెడ్యూల్లో లేకుండా ఆమెను ఈడికి పోమను, ఆడికి పోమను, ఈయనతోన మాట్లాడమను, ఆయనతోన మాట్లాడమను, ఆమెతో అంటే ఒక విధమైన కాస్ట్యూమ్ వేసుకోమను, మేకప్ వేసుకొని పూర్తిగా ఒక ప్రదర్శన లెక్క అంటే మేము వేశ్యలమా అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తపరిచింది. అంటే అంత బహిర్గతంగా ఎవ్వరు వ్యక్తపరచరు. ఆమెకి ఇబ్బంది అయింది అంటే ఆమె ఫీల్ అయితేనే తప్ప, ఆమెకు అటువంటి పరిస్థితి ఎదురైతే తప్ప ఆమె అట్లాంటి ఆరోపణలు చేయదు. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోయి ఉంటే, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఇటువంటి ఆరోపణ చేయకుండా పోతుండే. అంటే వ్యక్తిగత కారణాలు కొన్ని ఎగ్జామ్షన్ ఉంటాయి. ఇప్పుడు బ్యూటీ పేజెంట్ల అగ్రిమెంట్ చేసుకున్నా కానీ కొన్ని సమయాలలో ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవడము, లేకుంటే ఇంకేదో కావడం వల్ల వాళ్ళు విత్డ్రా అవ్వాల్సి వస్తుంది. అదే ఆ పోటీల పేరుతో వాళ్ళను అంటే ఆమె అభిప్రాయం ఏంటంటే మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారా, అంటే ఈ పోటీల పేరుతో మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారా, ఈ పోటీల పేరుతో ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో మేము మాట్లాడాలంటే మేము ఒక ప్రదర్శన లెక్క మీరు చెప్పిన బట్టలు వేసుకోవాలన్నా మేము, మాకు అంత స్వతంత్రత లేదా, అంటే ఆడోళ్ళని ఇట్లనే మీరు ట్రీట్ చేస్తారా అనే అభిప్రాయం కూడా ఆమె వ్యక్తపరిచింది. అంటే ఇది చాలా అవమానకరం. ఆమె బహిరంగంగా చెప్పుడు, అదేవిధంగా ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ఇట్లా ప్రవర్తించుడు. అంటే ఇప్పుడు కూడా జయేష్ రంజన్ ఆయన చెప్తారు, ఎవరు కూర్చురు ఆమెతో, ఆమె టేబుల్ మీద ఎవరు కూర్చొని అంటే కొద్దిగా ఆమె మోడెస్టీ అనేది కొద్దిగా హర్ట్ అయ్యే విధంగా బిహేవ్ చేసి, అంటే ఆ వ్యక్తి తనకై తను వ్యక్తిగతంగా అట్లా చేసిండా, లేకుంటే ఈ స్పాన్సర్షిప్ ఇస్తే ఇంకోటి ఏమన్నా ఇట్లాంటి చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది ఆ ప్రభుత్వం, అది మనకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏ ఆడపిల్ల కూడా ఆమె ఎంత స్వతంత్రంగా ఉన్నా కానీ, వాళ్ళ సంస్కృతి విభిన్నంగా ఉన్నా కానీ మనకంటే అట్లా బయటకు వచ్చి నాకు ఇట్లా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైందని చెప్పేసి చెప్పదు. అంటే వాళ్ళల్లో ఫ్రాంక్నెస్ ఎక్కువ చెప్తారు కావచ్చు. కాకుంటే ఇదేంటంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే. ఆమె నేను పోటీ నుండి అంటే నేను ఎన్నో కళలు కన్నా ఈ పోటీలో పాల్గొందామని చెప్పేసి నా కళలన్నీ కళ్ళలైపోయినాయి. ఆ విధంగా ఆమె చెప్పుకుంటూ అంటే అంతర్జాతీయంగా మన రాష్ట్రం పర్వేం కావాలి, అదేవిధంగా మన దేశం పర్వేం కావాలి, వీటిని పట్టించుకోకుండా ఇటువంటి అంటే సంబంధం లేని వ్యక్తులను దాన్ని లోతుగా దర్యాప్తు చేయాలి. ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దు, లోతుగా దర్యాప్తు జరిపి వాళ్ళు దానికి బాధ్యతలు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. విచారణ ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు ఇంగ్లాండ్లో మీరు చెప్పినట్టు ఇంగ్లాండ్లో కూడా విచారణ కొనసాగుతుంది. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం విచారణ ఏ రకంగా కొనసాగించే అవకాశం ఉంది ఇక్కడ? అంటే ప్రాథమికంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరితోనైతే ఒక టీం కాన్స్టిట్యూట్ చేసి మేము విచారణ చేపిస్తున్నాం అని అంటుండ్రో, వారు కూడా ఏకపక్షంగా ఏమంటున్నారంటే అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేసారు. విచారణ ఏం కొనసాగుతుందో మనకి తెలుసనే ఉన్నది వాళ్ళ అభిప్రాయాన్ని. ఇప్పుడు జయేష్ రంజన్ కావచ్చు, ఎవరు ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండమని కోరిన వ్యక్తి ఎవరు కోరినరు, ఎవరు చెప్పిర్రు ఆ వ్యక్తి, లేకపోతే ఎవరు నిర్వాహకులు చెప్పారు. నిర్వాహకులకు సంబంధం లేదు, వాళ్ళకి అవసరం లేదు. స్పాన్సర్ ఎవరికి చేస్తుండే, ఎవరు స్పాన్సర్? అతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పాన్సరా, లేకుంటే కొంతమంది అధికారులకు స్పాన్సరా, లేకుంటే నిర్వాహకులకు స్పాన్సరా? నిర్వాహకులు మన రాష్ట్రంలో వ్యక్తిగత స్పాన్సరింగ్ అనేది ఉండదు. ఏం జరిగినా ఎటువంటి స్పాన్సర్షిప్ తీసుకున్నా కానీ
అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే తీసుకోవాలి. ఎందుకంటే ఒప్పందం నిర్వాహకులకు అంతర్జాతీయ ఒప్పందం ఎట్లా జరుగుతుంది, నిర్వాహకులకు ప్రభుత్వానికి జరుగుతుంది. 50-50 కదా సార్. ఇప్పుడు మీరు 25 ఖర్చు పెట్టుకుంటే నేను 25 పెట్టాలి కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వం అనుకోండి, నేను నిర్వాహకులు అనుకోండి, 25 ప్రభుత్వం అదే 50 కోట్లతో మీరు 25 పెట్టారు, నేను 25 పెట్టాను, 50 కోట్లతో జరిగింది కదా ఇది ఒప్పందం. అది ఖర్చుల విషయం. అదే స్పాన్సర్ అంటే ఇప్పుడు నిర్వాహకులు స్పాన్సర్షిప్ స్వీకరించే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అదేలే. అయితే ఈ స్పాన్సర్షిప్ ఎవరు తీసుకొచ్చుకోరు. ఇప్పుడు అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే స్థానిక వ్యక్తే, ఆ వ్యక్తి స్థానిక వ్యక్తే, అతను ఒక అధికారి అని చెప్తున్నప్పుడు నిర్వాహకులకు సంబంధం లేకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ఏం స్పాన్సర్ చేసిండు ఈ విషయాన్ని గుర్తించాలి కదా. అంటే ఈ లైన్లో జరగాలి దర్యాప్తు. అయితే అతని పేరు చెప్పకుండా ఎవరికి ఇచ్చిండు స్పాన్సర్షిప్, ఏం స్పాన్సర్ చేసిండు ఆ వ్యక్తి. ఒక అధికారి అంటుండు, ఆ అధికారి మంచోడు అంటుడు. ఆ అధికారి మంచోడని నువ్వు చెప్తే అయిపోతుందా? నువ్వు చెప్తే అధికారి మంచోడని. ఆమె ఆరోపణలు చేసింది, వ్యక్తిగతంగా ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆమె మీద అంటే ఆమె చెప్పిన విషయం మీద ఇంగ్లాండ్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే, ఇంగ్లాండ్లో ఎంక్వైరీ చేయడం దానికి ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. మన పరువు పోయింది, మన ఇజ్జత్ మానం పోయింది. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. నిష్పాక్షికంగా ఈ దర్యాప్తు అనేది చేయాలి. చేసి ఎవరైతే బాధితున్నారో వాళ్ళతోని బహిరంగ క్షమాపణ చెప్పించుకుంటూ ఇట్లాంటి విషయాలు మళ్ళీ పునరావృతం. మీ చేత కాకపోతే ఇడిచిపెట్టేసేయాలి. ఇట్లా ఇజ్జత్ దియకురి. తెలంగాణ సమాజం ఇజ్జత్ దియకురి, అదేవిధంగా భారతదేశం ఇజ్జత్ దియకురి. అంతర్జాతీయ సమాజం ముందట, లేకుంటే అంతర్జాతీయ సంస్థల ముందట ఇజ్జత్ దియకురి అనేది నా నివేదన.